2023 అండ్ 24కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మన యొక్క సోషల్ మీడియా లింక్ వాట్సాప్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే తప్పనిసరిగా వాటిలో ఫాలో అయితే అవ్వండి. 2023కి స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో చోటు పొందిన భారతీయ కంపెనీ ఏది? 2023కి స్టాండర్డ్ అండ్ పూర్ డౌజన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో చోటు పొందిన భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ రెడ్డీస్ ల్యాబ్. 2023 డిసెంబర్ 17న వారణాసిలో నమో ఘాట్లో కాశీ తమిళ సంఘం యొక్క 8వ ఎడిషన్లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. 2023 డిసెంబర్ 17న వారణాసిలోని నమో ఘాట్లో కాశీ తమిళ సంఘం యొక్క 8వ ఎడిషన్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆన్సర్ 2వ ఎడిషన్. 2024-25 బడ్జెట్లో పోషన్ 2.0కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? 2024-25 బడ్జెట్లో పోషణ 2.0కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? ఆన్సర్ 21,200 కోట్లు. 2024 గణతంత్ర పరేడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన ఏ విభాగంలో తృతీయ బహుమతి లభించింది? 2024 గణతంత్ర పరేడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన శకటాలలో ఏ విభాగంలో తృతీయ బహుమతి లభించింది? ఆన్సర్ పీపుల్ చాయిస్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ అందించే ఉత్తమ గ్రీన్ స్టేట్ అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కు ఏ ర్యాంక్ దక్కింది? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అందించే ఉత్తమ గ్రీన్ స్టేట్స్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంక్లో ఉంది? ఆన్సర్ 3వ ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 ప్రభుత్వ స్కూల్స్కు ఈ నేషనల్ గ్రీన్ అవార్డులు లభించాయి. 2022-23 నాటికి దేశంలో గల మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య ఎంత? 2022-23 నాటికి దేశంలో గల మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎన్ని? ఆన్సర్ 34. 2024-25 యునెస్కో వారసత్వ కట్టడాల నామినేషన్లకు భారతదేశం ఏ కట్టడాన్ని పంపింది? 2024-25 యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో నామినేషన్లకు భారతదేశం ఏ కట్టడాన్ని పంపింది? ఆన్సర్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. భారత నావికాదళ యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి ఎవరు? భారత నావికాదళ యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిని ఎవరు? ఆన్సర్ ప్రేరణ దేవస్థలి. గాజాలోని ప్రజలకు అత్యవసరంగా ఎలాంటి అడ్డంకులు లేని మానవతా సహాయం అందించడం కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? గాజాలోని ప్రజలకు అత్యవసరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా మానవతా సహాయం అందించడం కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏ దేశం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ యుఏఈ. వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ఎక్కడ ప్రారంభించారు? వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన ఎక్కడ ప్రారంభించారు? బేగంపేట విమానాశ్రయంలో. 71వ మిస్ వరల్డ్ పోటీలను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది? 71వ మిస్ వరల్డ్ పోటీలను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది? ఆన్సర్ భారతదేశం. 2024 ఏడాదికి గాను ఎంతమంది చిన్నారులకు బాల పురస్కారాలు ప్రకటించారు? 2024 ఏడాదికి గాను ఎంతమంది చిన్నారులకు బాల్ పురస్కారాలు ప్రకటించారు? ఆన్సర్ 19 మందికి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేయడం కోసం ఎవరి అధ్యక్షతన భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించారు? ఆన్సర్
రాజీవ్ గౌబా. ఈ కమిటీ 2024 జనవరి 19న కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2023 డిసెంబర్ 28, 29 తేదీలలో రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీలకు 3వ జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు? 2023 డిసెంబర్ 28, 29 తేదీలలో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు 3వ సదస్సు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీలో. భారతదేశ పెట్రోకెమికల్ పవర్ హౌస్గా ఏ రాష్ట్రం నిలిచింది? భారతదేశ పెట్రోకెమికల్ పవర్ హౌస్గా ఏ రాష్ట్రం నిలిచినది? ఆన్సర్ గుజరాత్. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? చిరాగ్ సేన్. చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపిన 5వ దేశంగా ఏ దేశం నిలిచినది? చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపిన 5వ దేశంగా ఏ దేశం నిలిచినది? ఆన్సర్ జపాన్. వారణాసిలోని నమో ఘాట్లో 2023 డిసెంబర్ 17న ఏ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కృత్రిమ మేధా టూల్ భాషని ఉపయోగించి మోడీ గారు హిందీ ప్రసంగాన్ని తమిళంలో అనువదించారు? వారణాసిలోని నమో ఘాట్లో 2023 డిసెంబర్ 17న ఏ కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవంలో కృత్రిమ మేధా టూల్ భాషని ఉపయోగించి మోదీ హిందీ ప్రసంగాన్ని తమిళంలో అనువదించారు? 2వ కాశీ తమిళ సంఘం. క్రిస్టోఫర్ లాక్సన్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు? క్రిస్టోఫర్ లాక్సన్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ న్యూజిలాండ్. దుబాయ్లో జరిగిన 2023 యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ వేదిక మీద అవర్ లీడర్స్ లై పీపుల్స్ డై అని నిరసన వ్యక్తం చేసిన 12 ఏళ్ల బాలిక ఎవరు? దుబాయ్లో జరిగిన 2023 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ వేదిక మీద అవర్ లీడర్స్ లై పీపుల్స్ డై అని నిరసన వ్యక్తం చేసిన 12 ఏళ్ల బాలిక ఎవరు? లిసిప్రియా కుంగుజం. ఈమె మణిపూర్ వాసి. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించారు? చైనా. ఇది సెకనుకు 1.2 టిరా స్పీడ్తో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భూషణ్ రామకృష్ణ గవాయే. సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నీనా సింగ్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి ఆర్చర్ ఎవరు? 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి ఆర్చర్ ఎవరు? బొమ్మదేవర ధీరజ్. భారత్లో ఎంత మొత్తంలో ఏటా ఆహారం వృధా అవుతుందని భారత వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు వెల్లడించారు? భారత్లో ఎంత మొత్తంలో ఏటా ఆహారం వృధా అవుతుందని భారత వ్యవసాయ పరిశోధక శాస్త్రవేత్తలు వెల్లడించారు? 7.4 కోట్లు. కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా 2023 నవంబర్ 6న ఎవరు బాధ్యతలు చేపట్టారు? కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా 2023 నవంబర్ 6న ఎవరు బాధ్యతలు చేపట్టారు? హీరాలాల్ సమారియా. ప్రపంచంలో తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్సను ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు? ప్రపంచంలో తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్సను ఇటీవల
ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు? అమెరికా. 2023 అక్టోబర్లో ఒకే నెలలో 16 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి వార్తల్లో నిలిచిన ఓడరేవు ఏది? 2023 అక్టోబర్లో ఒకే నెలలో 16 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి వార్తల్లో నిలిచిన ఓడరేవు ఏది? ముంద్రా ఓడరేవు. ఇది గుజరాత్లో కలదు. WHO 2023 గ్లోబల్ టీవీ నివేదిక ప్రకారం 2022లో అత్యధిక క్షయ కేసులు ఏ దేశంలో నమోదైనవి? WHO 2023 గ్లోబల్ టీబీ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలోని అత్యధిక క్షయ కేసులు ఏ దేశంలో నమోదైనవి? ఆన్సర్ భారతదేశం. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023 టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచినది? సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2023 టైటిల్ విజేతగా ఏ జట్టు నిలిచినది? జర్మనీ. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.